హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. ఇవాళ స్పెషల్ వచ్చి గోధుమ పిండి హల్వా. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది, చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడైనా మనకి ఫాస్ట్గా మార్నింగే ఏదైనా స్వీట్ చేసేయాలి అనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని నేనైతే ఒక 3/4 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. బట్ కొంచెం స్వీట్ నార్మల్గా తినే వాళ్ళైతే 1 కప్ ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు అందులో 3 కప్పులు నీళ్లు పోసుకున్నాను. ఇది కూడా నేను ఫుల్గా పోసుకోలేదు, 3/4 బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఒక ఫుల్ కప్ తీసుకున్నట్లయితే 3 ఫుల్ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అండ్ ఇందులో కొంచెం మనం ఇలాచీ ఉంటుంది కదా, ఒక 2 దంచుకొని అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పాకం ఏం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు అండ్ బాదం కొంచెం కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పు ఉండేలా చూసుకోండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు పిండి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి పోసుకుంటే పిండి బాగా ఉండల్లాగా కట్టేస్తుంది, సో మనకి కలుపుకోవడానికి కుదరదు. అందుకని కొంచెం కొంచెం బెల్లం వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది ఇన్ కేస్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బెల్లం వాటర్ పోసుకొని కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తిప్పుకున్నా సరిపోతుంది. అండ్ మొత్తం వాటర్ పోసి కొంచెం దగ్గరికి పడినప్పుడు లాస్ట్లో ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ బాదం పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి హల్వాకి కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి లాస్ట్లో ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.